సినిమా అయితే సూపర్ భయ. సినిమా ఈ సీన్ బాగుంది ఆ సీన్ బాగలేదు అన్నట్లేమి లేదు. సినిమా ఫస్ట్ నుంచి చివరి దాకా మేమైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసినాం. ఇంకా అసలు కొంతమంది అయితే ఊహల్లోకి తేలిపోయినారు, మేము కూడా ఊహల్లోకి తేలిపోయినాం. పాత కాలాలు, పాత అమ్మాయిలు గుర్తొచ్చి అది ఇది అని గుర్తొచ్చి బాగా ఫీల్ అయిపోయాను. క్లైమాక్స్ సీన్ అయితే ఏడుపు కూడా వచ్చింది మాకు, మా ఫ్రెండ్స్కి. అక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నారు చాలామంది మా ఫ్రెండ్స్ తప్ప అక్కడ ఇంటర్వ్యూ ఎవరు ఇవ్వట్లేదు. మరి ఏమైందో ఏందో తెలియట్లేదు. మరి నచ్చలేదేమో సినిమా, కొంతమందికి నచ్చలేదేమో. నాకైతే గర్ల్ ఫ్రెండ్ లేదు భయ. అరే పాత భయ ప్రియా వారియర్ చూసి ఆడవటం కాదు, ఆ ఫీలింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ ఆ ఉంటాయి కదా భయ, పాత కాలాలు పాత రోజులు గుర్తొచ్చినాయి భయ. లవ్ ఫెయిలియర్ ఏం కాలేదులే భయ, నేను ఎవరు లవ్ చేయలేదు అసలు ఈ సినిమా హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్ 100 పక్క, దాంట్లో ఏ డౌట్ లేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారా, సాంగ్స్ అంటారా, అంతా సూపర్ సినిమా, నో డౌట్. ఆర్ట్కి బాగా టచ్ అయింది, బాగా నైస్ మూవీ అండి, చాలా బాగుంది. ప్యూర్ లవ్ స్టోరీ విత్ అంటే ఫ్రెండ్షిప్ కూడా ఉంది, ఫ్యామిలీ ఉంది, కాలేజ్ ఉంది, మొత్తం అంతా కాలేజ్లో లవ్, చిన్నప్పటి నుంచి మన లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కరికి లవ్ గురించి, మళ్ళీ స్కూల్కి వెళ్ళి స్కూల్ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయో ఒక్కసారి మనకి అలా అందరికీ హాయ్ చెప్పినట్టు అనిపించింది. తన క్యారెక్టర్ యాక్చువల్గా అంటే త్రూఅవుట్ మూవీ ఉంటుంది, కానీ మూవీలో ప్రయారిటీ అయితే 50% ఉంది, మిగతా 50% ఇంకో హీరోయిన్ కూడా ఉంది. సో షీ డిడ్ వెరీ గుడ్ జాబ్. ఐ మీన్ ప్రియా వారియర్ 3-4 సీన్స్ బాగున్నాయి. మై గాడ్ నో 4. నాకు అంటే హీరోయిన్స్, ఆ ఇద్దరు హీరోయిన్స్ కానీ హీరో కానీ లుక్ వైజ్ కానీ బాగుంది. హాయ్, నమస్తే అండి ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి నమస్కారాలు. లవర్స్ డే అనే మూవీ చూడడం జరిగింది. సో లవర్స్ డే అనేది ఏంటంటే, మనం ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ అనేది ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యి ఇప్పటి నుంచో పుట్టింది అది. దాన్ని ఆధారం చేసుకొని వీళ్ళు లవర్స్ డే అనే చిత్రం చేయడం జరిగింది. సో ఈ లవర్స్ డే అనేది ఏంటంటే, మెయిన్ మనం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మనం జర్నీ, ఏదైనా వెహికల్స్ అయితే ఏం కానీ, వాకింగ్ అయితే ఎవ్రీథింగ్, దేంట్లో అయినా మనం ట్రావెల్ చేస్తుంటాము. దాంట్లో ఆ రూట్లో అంటే ఆ మార్గానికి వెళ్ళేటప్పుడు దారిలో కొన్ని సిగ్నల్స్ అనేవి ఉంటాయి. ఆ సిగ్నల్స్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ డైరెక్టర్ గారు ఒక లవ్ అనే ట్రాక్లో తన వయసులో, అంటే ప్రతి ఒక్కరి వయసులో లవ్ అనే ట్రాక్లో ప్రతి ఒక్కరికి కొన్ని సందర్భాల్లో కంపల్సరీగా అది యాడ్ అయ్యి ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ డైరెక్టర్ గారు ఒక లవ్ని ఆధారం చేసుకొని కాలేజీ నేపథ్యంలో లవర్స్ డే అనే టైటిల్ పెట్టుకొని మంచి సిగ్నల్స్ని ఆధారం చేసుకొని లవ్ ట్రాక్ చేశారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే, అక్కడ ఆమె హీరోయిన్ గారు అనేక సిగ్నల్స్, అంటే ఉదాహరణకి ఇట్లా పెట్టి సిక్ అనే ఒక అవి చేసింది, దానికి ఆధారం చేసుకొని కొన్ని ట్రాక్స్లో కాలేజీ నేపథ్యంలో మంచి నేపథ్యంగా చెప్పుకోవచ్చు. ఇంకా పర్వాలేదు, చిత్రం అయితే ఒక రకంగా ఉంది, పర్వాలేదు. కొన్ని మ్యూజిక్ డైరెక్టరు ప్లస్ పాయింట్, ఇక్కడ లవ్ ట్రాక్లో చేసినటువంటి సిగ్నల్స్ ప్లస్ పాయింట్గా ఉన్నాయి చిత్రంలో. కానీ డైరెక్టర్ గారు ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా హైలైట్గా ఉంటుంది. మ్యూజిక్ సందర్భించి కూడా చాలా హైలైట్గా ఉంది. హీరోయిన్స్ అంటే కొంచెం లవ్ ట్రాక్ అని కొత్త విధానం అని చెప్పుకోవచ్చు. చిత్రం కొంచెం హైలైట్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే. సినిమా పేరు లవర్స్ డే, చాలా బాగుంది. అంటే మన అందరికీ తెలుసు, మలయాళం వాళ్ళు రియాలిటిక్గా జరిగేటువంటి సన్నివేశాలను రియల్గానే తీస్తారు. ఒక ఫైట్ సీన్స్ అంటే ఏదన్నా జరిగేది ఏంటంటే, ఓ ఇది నిజం అని నమ్మేలా అయితే సినిమా ఉంది. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో స్కూల్ డేస్ లైఫ్ని చూసుంటాం. స్కూల్ డేస్ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని అమ్మాయి మీద మనసు పడ్డం అన్నది, వాళ్ళ గురించి కామెంట్ చేసుకోవడం అనేది ఇవన్నీ కామన్. ఇప్పుడు అంటే మనమందరం స్కూల్ డేస్ నుంచి వచ్చిన వాళ్ళం కదా, కాలేజ్ డేస్ అయినా స్కూల్ డేస్ అయినా. ఆ రోజుల్లో ఆ సిచ్యువేషన్స్ మనకు ఎలా అనిపిస్తాయంటే, చిన్నవి, మనం ఎవరో ఒక అమ్మాయి మీద మనసు పడ్డం, ఆ అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయి మీద మనసు పడ్డం, అక్కడ జరిగేటువంటి సన్నివేశాలు, కామెడీ అయితేనేమి చాలా బాగా చూపించారు. చివరిగా అయితే మాత్రం
అంటే తెలుగు సినిమాల లెక్క కాకుండా మన తెలుగు సినిమాల్లో ఎలా ఉండాలంటే తెలుగు వాళ్ళకి యాక్షన్ పార్ట్ ఉండాలి, నెక్స్ట్ రియాలిటీతో సంబంధం ఉండకూడదు, జస్ట్ ఉంటే చాలు వాళ్ళకి సినిమాలాగా ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు భయ్య, మొత్తం రియాలిటీగా తీశాడు, రియల్ సన్నివేశాన్ని చూపించారు, చాలా బాగా తీశాడు. క్లైమాక్స్ సూపర్, క్లైమాక్స్ మన తెలుగు వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంది. ఏంటన్నది అనేది మీరు వెళ్ళి చూస్తే బాగుంటుంది. కానీ నేను ఓవరాల్గా 3 ఇస్తాను. సో నేను తెలుగు సినిమా రైటర్ అండి. సో ఎగ్జాక్ట్లీగా ఏదైతే సినిమాలో చూపించాలనుకున్నారో దాన్ని 100% చూపించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ మూవీ. సో ఏదైతే మూవీలో లాస్ట్ క్లైమాక్స్లో హీరో చనిపోతాడని ఏదైతే చూపించారో అది 100% చూపించారు. అంటే మన తెలుగు సినిమాలో వచ్చినప్పుడు వాటికి వీటికి డిఫరెన్సెస్ ఉంటే మళ్ళీ క్లైమాక్స్లో కలిసడము, వాళ్ళిద్దరు కలవడం అలా చూపిస్తారు. బట్ కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ తమిళ సినిమా అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ చూపించే విధానం కానీ, ఆ లిప్ మూవ్మెంట్ కానీ, తెలుగులో రాసిన విధానం కానీ ప్రతి ఒక్కటి బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ హ్యాండ్స్ అప్ టు డైరెక్టర్ గారు. సో చాలా ఫెంటాస్టిక్ ఉంది. ఆ హీరోయిన్ కానీ, ఆ పెట్టే స్టోరీ విధానం కానీ, ఆ చంపే విధానం కానీ, మొత్తం టోటల్గా ఓవరాల్గా ఎవ్రీథింగ్ బాగుంది. సాంగ్స్ లిరిక్స్ కూడా మంచిగా మన తెలుగులో డబ్బింగ్ చేసేప్పుడు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. సో టోటల్ ఓవరాల్గా సినిమా బాగుంది. అందరూ చూడాల్సిన విషయం. ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. ఇన్స్పైర్ అయ్యేసి చూడాలంటే మనం ఆ స్క్రీన్ మీద చూసేటప్పుడు మన లైఫ్ మనకు గుర్తొస్తారన్నమాట. అంత ఫెంటాస్టిక్ ఉంది. వెరీ గుడ్ మూవీ. అందరూ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లైమాక్స్ వచ్చేసరికి వేరే హీరోయిన్. ఇద్దరిట్లలో అంటే చూడడానికి ప్రియవారియర్ బాగుంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం సెకండ్ హీరోయిన్ మెయిన్ హీరోయిన్ అవుతుంది. ఆ మెయిన్ హీరోయిన్ బాగుంది. క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. మ్యూజిక్ చాలా చాలా బాగుంది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమా బాగుంది. ఒక క్లీన్ హిట్ మూవీ. ఎట్లా వర్గట్టి లేకుండా సూపర్ సింపుల్ సిటీగా సింపుల్ లవ్ స్టోరీ బాగా హ్యాండిల్ చేశారు. లవ్ స్టోరీయే కాదు, కొన్ని ఎమోషన్స్ ఇప్పుడు జరుగుతున్న యూత్ దేని కాబట్టి అట్రాక్ట్ అవుతున్నారో ఒక మొబైల్స్ కొన్ని అవన్నీ కానీ అది బాగా చూపించారు. ప్రియవారియర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఒక ఫ్యామిలీతో వెళ్ళి కూర్చోవాల్సిన సినిమా. ఎక్కడ వర్గాలిటీ లేదు, ప్యూర్ లవ్ స్టోరీ. ఒక అంతా కాలేజీ బ్యాక్డ్రాప్లో నడిచే స్టోరీ. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.